తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పారివేట ఉత్సవం సోమవారం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఉదయం ఆలయం నుంచి ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీవారి మెట్టు సమీపంలోని పారివేట మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ క్షేమతలిగా నివేదన అనంతరం పారివేట ఉత్సవాన్ని నిర్వహించారు. దుష్ట శిక్షణకు ప్రతీకగా స్వామివారం 3 సార్లు బళ్ళెంను ప్రయోగించే విశిష్ట ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆస్థానం నుంచి సాయంత్రం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ సంకీర్తనలు ఆలపించగా భజన బృందాలు భజనలు కోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ దేవదేవుని దివ్యానుగ్రహం అంతటా ప్రసరించాలని అదిగో ఒక ప్రక్కన సుదర్శనం భాస్కరకోటి తుల్యం, ఆ సుదర్శనాన్ని, శంఖాన్ని, శాంగమనేటువంటి ఆ అగ్గమనే ఖడ్గాన్ని ధరించి స్వామివారు వేటాడటానికి తగినటువంటి వేషంలో అరణ్యక జీవనం అంటే చాలా ఇష్టం. ఎలాగ చెప్తావయ్యా అంటే, మనం రామాయణంలో చూసినట్టయితే సీతారామ లక్ష్మణ ఋషులంతా కూడా అరణ్యాల్లోనే ఉన్నారు. ఆరణ్యకములు అని ఉన్నాయి మనకు వేద విభాగం. అదిగో స్వామివారు ఆ పాంచజన్య సుదర్శన ధర్మహింస తథైవచ, అహింసే పరమధర్మం, అహింసా పరమో ధర్మ అని ఏ ప్రాణిని కూడా స్వామివారు దివ్య ఖడ్గ దివ్యాయుధధారి అయి నాటి యొక్క దివ్యమైనటువంటి ఆ విశేషాన్ని మనకట విభుడు ఈనాడు అది సంసార సింధుస్తదా స్వామి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని. ఈరోజు సాక్షాత్తు
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మరి ఈరోజు పార్వేటి ఉత్సవంలో పాల్గొనటానికి ఘనంగా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఈ ఉత్సవానికి చాలా మరి ఏర్పాట్లు, ముఖ్యంగా అయ్యవార్లు అందరూ ఉత్తమంగా దీన్ని నిర్వహించారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా మరి పార్వేటి ఉత్సవం అంటే సాధు జంతువుల్ని కాపాడలాగానే వారి భక్తుల్ని నేను కాపాడుతాను, నేను ఉన్నాను మీకు అని చెప్పి అభయమిచ్చే స్వామి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దైవం. ఈరోజు అయ్యవారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొనున్నారో, ఎవరైతే ఈ ఉత్సవంలో ఇండైరెక్ట్గా వీక్షిస్తున్నారో, ఆ స్వామి వారిని మనసులో పెట్టి ఆరాధిస్తున్నారో వారందరికీ మరి పార్వేటి ఉత్సవం మరి నిజంగా నేను ఉన్నానని చెప్పే అంశం, సారాంశం, అర్థం, పరమార్థంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకి మీకోసం విచ్చేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ స్వామివారి కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఈ లోక కళ్యాణం కోసం, మరి లోక కళ్యాణంలో అందరం లోకం కళ్యాణం ఉంటే, సుభిక్షంగా ఉంటే, ప్రాంతం సుభిక్షంగా ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, మరి ఆ విధంగా లోక కళ్యాణం ప్రసాదించాలని ఆ స్వామి వారికి అందరి తరపున ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.